శారీ చూసారా ఎంత బాగుందో. హలో, వెల్కమ్ బ్యాక్ టు సామ్రాట్స్ లేబుల్. సో ఈ శారీ వచ్చేసి నాదే, నేను వరలక్ష్మి వ్రతానికి అని తీసుకున్నాను. మీరు ఎలాంటి శారీస్ పర్చేస్ చేశారు, ఎలాంటి డిజైన్ చేయించుకోబోతున్నారు నాకైతే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది నేను ప్యూర్ గద్వాల్ శారీ, మణికంఠ హ్యాండ్లూమ్స్. అసలు ఇన్స్టాగ్రామ్ లో అయితే పరిచయమే అవసరం లేని పేరు ఇది. పుల్లయ్య గారి, దివ్యారెడ్డి ఎక్కువ స్టైల్ చేస్తుంటారు కదా, వాళ్ళ పేజ్ లో శారీసే. నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి పూజలో పెట్టుకోవడానికి మంచి చినాన్ క్రేప్ శారీ తీసుకున్నాను. బట్ ఈ ఇయర్ మెయిన్ శారీ నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. నాకు శారీ అయితే భలే నచ్చేసింది. మెయిన్లీ కలర్, ఈ కలర్ కాంబినేషన్ లో నాకైతే అస్సలు లేదు. ప్యూర్ గద్వాల్ శారీ. దీని మీద వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ ఉంది. దగ్గరికి చూపించు. కింద బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. నా హైట్ కి నాకు పెద్ద బార్డర్ బాగుంటుందని నా ఫీలింగ్. సో నేను దీనికి మంచిగా హ్యాండ్ నాట్స్ వేయించేసుకున్నాను. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ ఇది వచ్చింది, బట్ నాకు ఇది ఇలా యూజ్ చేయడం ఇష్టం లేదు. దీనికి యాజ్ యూజువల్ చిన్న బార్డర్ అండ్ పెద్ద బార్డర్ రెండు వచ్చాయి. సో నేను దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా చేయించుకున్నా. పెద్ద బార్డర్ వచ్చేసి జస్ట్ ఇలాగా బుటీ వచ్చిందనమాట. బుటీ వచ్చిందని నేను కుందన్స్ ఇచ్చి జ్యువెలరీ వర్క్ లాగా జస్ట్ బుటీ హైలైట్ చేశాను. ఐ వాంట్ టు బి సింపుల్ బట్ వింటేజ్ లుక్ ఉంది మంచి శారీలో. సో నేను అది పోగొట్టాలనుకోవట్లేదు, అందుకని కుందన్ వర్క్ చేయించాను కొంచెం జ్యువెలరీ షేప్లో. నెక్ వచ్చేసి మనకి జ్యువెల్ నెక్ ఇచ్చాను. అండ్ బ్యాక్కి దీని హైలైట్ అంతా. చిన్న బార్డర్ కూడా నాకు వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదు, అందుకని బార్డర్ మిడిల్లో వేయించి మొత్తం అంతా కూడా జర్దోజీ అండ్ కుందన్ వర్క్ చేయించాను. సో రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ డై చేయించాను బాడీ కోసం, బికాజ్ ఇది నాకు యూజ్ చేయడం అంత ఇష్టం లేదు అందుకని చెప్పేసి. అసలు ఓవరాల్గా ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఎలా డిజైన్ చేయించుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.